పెద్దయినా నేను నీ పంట కొనుక్కోపోయేది. సంతోషం అయ్యా. ఒక బస్తాకి ఎంత ఇస్తున్నారయ్యా? బస్తా 80 కేజీలే కదా. 1200 తీసుకో. 1200 పెట్టుబడి కూడా రాదయ్యా. నాకు కూడా అది పెట్టుబడి. మార్కెట్లో రేట్లే లేవు. అసలు దీన్ని కొనుక్కొని ఏం చేసుకోవాలో నాకే తెలియా. మీరు నష్టపోతారనుకుంటున్నాను నేను. ఇచ్చేడుకుంటే లేదంటే నీ ధాన్యం ఇక్కడే ఉంటుంది. మిగతా వాళ్ళందరితో తీసుకుని పోతా ఉంటా. అయ్యా అంత పని చేయొద్దండి అయ్యా. ఇస్తాను తీసుకోండి. ఈ టైంలో ఎవరు ఫోనా? ఈడే ఇప్పుడు చేస్తున్నాడు. అన్నా రైతుల దగ్గర ధాన్యం కొనేవా? దాన్ని మన దగ్గర నుంచి కొనేదానికి క్లయింట్లు వచ్చున్నారనా? చెప్పు. ఒక బస్తా రేట్ అని చెప్పమంటావా? 3000 చెప్పు. 3000? 3000. ఇక్కడ రైతులకి 2500 ఇస్తుండేది. ఆ మాత్రం లాభం కూడా లేకపోతే ఇంకెట్టా? 3000 చెప్పు. సరే అన్నా. మంచికి కాలమే ఉండేదిలే. ఇనేనవా? సరే వాళ్ళ బస్తాలను ఒక రేటుకి తీసుకున్నా, మీరు ఎక్కువ రేటుకి తీసుకుంటాను కానీ. ఒక బస్తాకి ఎంత ఇస్తావో? వాళ్ళందరికీ 1200 కదా. నువ్వు 1200